యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. ఈ ఒక్క వాక్య భాగం మనం చదువుకొని ముందుకు సాగుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదివినిపించండి అమ్మా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. దానికంటే ముందు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను, అది మనము ఫుల్గా కవర్ చేయలేదు. ఈరోజు కవర్ చేస్తామని నేను మీకు చెప్పాను. ఎంతమందికి గుర్తుంది లాస్ట్ టైం మనం తీసుకున్న సబ్జెక్టు అంశము? చెప్పండి అమ్మా, గుర్తుందా? జస్ట్ 1 వీక్ బ్యాక్ కదా మనం అందరం కూడి జూమ్ మీటింగ్ లో ధ్యానించిన అంశం. ఓకే, నేనే గుర్తు చేస్తాను మీకు. అదేమనగా యేసుక్రీస్తు ప్రభువారే మనకు అందరికంటే గొప్ప గురు అనే మాట నేను మీ ముందు తీసుకొని వచ్చాను. జీసస్ అవర్ గ్రేటెస్ట్ గురు. అయితే నేను కూడా చిన్న ప్రార్థన చేసి ఇప్పుడు ముందుకు సాగుతాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న గుంపు బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ బిడ్డలు ఈ సమయంలో ఏదో పనులు చేసుకొని ఉంటుండొచ్చు. ఉదయకాలమున చాలా మంది ఈ సమయంలో ఇంకా నిద్రపోతూనే ఉంటుండొచ్చు. కానీ ఎంతో ఆసక్తితో మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, ఆయనను మేము ఆరాధించాలి, మా దినము దేవుని సన్నిధిలో మేము ప్రారంభం చేయాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలను నిప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నాకు టెక్నికల్ గా సహాయం చేయటకు బ్రదర్ విజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. పోయిన వారం కూడా నేను మీ మధ్యలో వచ్చి వాక్య పరిచర్య చేసినప్పుడు స్లైడ్స్ నేను వాడాను. స్లైడ్స్ వాడితే మీకు ఇంకా సబ్జెక్టు, ఆ అంశం ఇంకా సులభంగా అర్థమవుతుందని. ఇప్పటి వరకు యేసువే మనకు అందరికంటే గొప్ప గురు అనే మాట బట్టి మనము ఏమేమి ఇది సబ్ హెడ్డింగ్స్ కవర్ చేశాము అది నేను మీకు చూపించేసి ముందుకు వెళ్తాను. మొదటిగా ఎక్స్పల్షన్ అనే మాట నేను మీతో పంచుకున్నాను. ఎక్స్పల్షన్ అంటే దూరం చేసే వ్యక్తి. అయితే గురు అనే మాటకి సాంస్క్రిట్ భాషలో అర్థం ఏంటో కూడా నేను మీతో పంచుకున్నానండి. గు అంటే చీకటి, రు అంటే చీకటిని దూరం చేసే వెలుగు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు ఆయన గురించి? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఇప్పుడే మనం చదువుకున్నాం. ఎంతో చక్కగా సహోదరి భానుమతి గారు చదివినిపించారు. నేనే వెలుగై ఉన్నాను అని ప్రభువారు అంటున్నారు. సో ఏ చీకటి నుంచి ప్రభువారు మనల్ని విమోచిస్తున్నారు, ఆర్ ఏ చీకటిని దూరం చేస్తున్నారు అనేది నేను పోయినసారి మీతో పంచుకున్నానండి. మరి ఒక్కసారి గుర్తు చేసేసి ముందుకు వెళ్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నారు, కానీ ఆయనను సంతోషపరచాలి, పరలోకం చేరాలంటే సత్క్రియల వలన అని అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లేఖనం ద్వారా మనకి చూపించే సత్యం ఏంటి? ఏ చీకటిని ప్రభువారు దూరం చేస్తున్నారంటే మనం పరలోకం వెళ్ళటం సత్క్రియల వలన కాదు, మొదట్లో రక్షణ వలన. రక్షణ పొందిన తర్వాతనే మనం సత్క్రియలు చేయగలుగుతాం, కానీ సత్క్రియల వలన రక్షణ రాదు అనే మాటలు నేను మీతో పంచుకున్నాను. దాంతో కూడిన వాక్య భాగం నేను ఇంకొకసారి సహోదరి భానుమతితో చదివినిపిస్తాను. అమ్మా, ఎఫెసీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం చదివినిపించమ్మా. ఎఫెసీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడుచున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము
నడుచుకొనవలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మా. రక్షణ వలన సత్క్రియలు వస్తున్నాయి కానీ సత్క్రియల వలన రక్షణ రావట్లేదు. మరీ చెప్తున్నా, చాలా మంది ఈ చీకట్లో ఉంటారు. ఇప్పుడు ఐందవులు కూడా దేవుడు ఉన్నారని నమ్ముతారు, ముస్లిమ్స్ కూడా దేవుడు ఉన్నారని నమ్ముతారు, బుద్ధిస్టులు కూడా దేవుడు ఉన్నారని నమ్ముతారు. కానీ వాళ్ళకి మనకున్న వ్యత్యాసం ఏంటి? వాళ్ళు ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత దేవుని దగ్గర ఒక తరాసు ఉంటుంది, తరాసులో ఒకవైపు దేవుడు మన సత్క్రియలను పెడతాడు, ఇంకోవైపు మన పాపంలను పెడతాడు. దేని భారం ఎక్కువగా ఉంటుందో దాని తగ్గట్టు తీర్పు ఉంటుంది అని అనుకుంటారు. మన సత్క్రియలు మన పాపముల కంటే ఎక్కువ ఉంటే అప్పుడే మనము పరలోకం చేరుతామని అనుకుంటారు. క్రైస్తవత్వం సత్క్రియలు చేయకండి అని చెప్పట్లేదు, కానీ మొదట్లో రక్షణ పొందండి. పవిత్రమైన చేతులతో మీరు మంచి క్రియలు చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పవిత్రమైన చేతులతో మీరు మొదట్లో సత్క్రియలు చేయండి, అది దేవుడు అంగీకరిస్తాడు. చెయ్యే అపవిత్రంగా ఉండి మీరు సత్క్రియలు చేస్తే దేవుడు అంగీకరించాడు అని లేఖనం సెలవిస్తుంది. ఇంకొకసారి నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. పెంతెకోస్తు దినంన 3000 మంది రక్షణ పొందారు. దాని తర్వాత వాళ్ళ ఆస్తులను కూడా అమ్మివేసి వాళ్ళ మధ్యన ఉన్న పేదలకు ఇచ్చారు. వాళ్ళు రక్షణ పొందే ముందు ఈ కార్యం చేశారా, రక్షణ పొందిన తర్వాత ఈ కార్యం చేశారా? మిమ్మల్ని అడుగుతున్నా, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో ప్రేమ కుమ్మరించినప్పుడు స్వాభావికంగా ప్రతి వ్యక్తి స్వార్థప్రియుడే. వేరొళ్ళ కొరకు ఏమన్నా చేయాలి, త్యాగం చేయాలంటే అది స్వాభావికంగా మనసులోతు నుంచి రాదు. మనం ఎప్పుడు రక్షణ పొందుతామో, మన హృదయాలు యేసు రక్తం చేత కడగబడతాయో, ఎప్పుడు మన హృదయాలు ఆలయంగా మార్చబడతాయో, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో వచ్చి నివసిస్తాడో, ఆయన ఒట్టి చేతులతో రాడు. పరలోక ఆనందం, పరలోక సమాధానం, పరలోక ప్రేమను తీసుకొని వస్తాడు. దాన్ని బట్టి మనం సత్క్రియలు చేయగలుగుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మొదటిగా ఎక్స్పల్షన్. బ్రదర్, వీ కెన్ గో టు దట్ స్లైడ్ బ్రదర్, విజయ్ బ్రదర్. ఎక్స్పల్షన్ అనే సబ్-హెడింగ్ మనం కవర్ చేశాము. ఇక్కడ చూడండి, ఎలాగా గురు అనే వర్డ్కి నేను అర్థం చూపించాను ఈ స్లైడ్లో. అలాగే ఎలాగా వెలుగు చీకటిని దూరం చేస్తుందో మీకు ఈ పిక్చర్లో చూపిస్తున్నాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంప్లిఫికేషన్. ఎగ్జాంప్లిఫికేషన్ అంటే ఒక మంచి గురు ఇదే సరి అయిన దారి అని చూయించటమే కాదు, మొదట్లో ఆ దారిలో నడిచి చూయిస్తాడు ఇదే సరి అయిన దారి అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాంప్లిఫికేషన్ అంటే మాదిరిగా ఉండి నేర్పించుట పిల్లలకి, స్టూడెంట్స్కి, ఆయన శిష్యులకి ఇదే సరి అయిన దారి అని. మరి చెప్తున్నాను, ఒక మంచి గురు ఇదే దారి, మీరు దీంట్లో నడుచుకోండి అని చెప్పడు. మంచి గురువు ఏం చేస్తాడంటే మొదట్లో ఆ మంచి దారిలో నడిచి చూయిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మరి సహోదరి భానుమతితో చదివిస్తాను. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను. నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను, లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా మనకి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, సమరయ స్త్రీతో ప్రభువారు ఆరాధన గురించి మాట్లాడుతూ ఏమంటారంటే, అమ్మా మనం ఎక్కడ ఆరాధిస్తున్నామో అది ముఖ్యం కాదమ్మా, ఎలాగ ఆరాధిస్తున్నామో అది ముఖ్యము. ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధిస్తున్నామనే అంటారు, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని అనరు. ఎందుకంటే మొదట్లో ఆత్మ దేవుని సహాయం ఉంటేనే మన ఆరాధనలో సత్యం కనిపిస్తుంది. సో అలాగే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం సహోదరి భానుమతి గారు చదివినిపిస్తారు. విజయ్ బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న నెక్స్ట్ స్లైడ్. పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. లేఖనంలో ఏమని రాయబడి ఉన్నది? చేయుటకును బోధించుటకు అని ఉందా, లేకపోతే బోధించుటకు చేయుటకు అని ఉందా? చేయుటకును బోధించుటకు. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు భానుమతి గారు.
యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పరిచర్య కూడా ప్రారంభం చేయలేదు, ఒక ప్రసంగం కూడా చేయలేదు, ఒక అద్భుత కార్యం కూడా చేయలేదు. బాప్తిజం పొందే సమయంలోనే ఆకాశం తెరవబడుతున్నది. తండ్రియే ప్రభువారు పట్ల సాక్ష్యం పలుకుతున్నారు. పరమ తండ్రియే చెప్తున్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఒక్క ప్రసంగం కూడా చేయలేదు. కొన్ని రోజుల తర్వాత కొండ మీద ప్రసంగం ఆయన చేయబోతున్నాడు. అక్కడ పలికిన ప్రతి మాట ఆయన మొదట్లోనే పాటించి బోధించాడు. కాబట్టి ఆ ప్రసంగంలో ఒక శక్తి ఉండింది, ఒక అధికారం ఉండింది, ప్రజల మనసులు కదిలింపబడినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యేసు ఎటువంటి గురువు అంటే, ఇక్కడ చూడండి, నేను ఇంగ్లీష్లో కూడా స్లైడ్లో చూపిస్తున్నాను. అ గ్రేట్ టీచర్ నోస్ ద వే, షోస్ ద వే అండ్ గోస్ దట్ వే హిమ్సెల్ఫ్. ఆయన మాదిరి ఉంచిపోయాడు. 1 పేతురు 2:23 కూడా చదవండి అమ్మా. 1 పేతురు 2:23. భానుమతి గారు చదివిపించేటప్పుడు జాగ్రత్తగా వినండి. 1 పేతురు 2:23. 23 లేదండి, సారీ, 1 పేతురు 2 అమ్మా. ఓకే ఓకే. 23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. 22 కూడా చదవమ్మా. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిల్వ మోయండి అని చెప్పటమే కాదు, ఆయనే సిల్వ మోసి మాదిరి ఉంచిపోయాను. అది ఆల్ అండర్స్టాండింగ్. 21 చదవమ్మా. మాదిరి ఉంచిపోయాను అనే మాట అక్కడ రాయబడి ఉంటది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీకు మాదిరి ఉంచిపోయాను. ఒక గొప్ప గురువు ఈ దారిలో మీరు నడుచుకోండి అని చెప్పటం మాత్రమే కాదు, ఏం చేస్తాడు? మొదట్లో ఆ దారిలో నడిచి చూపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిలువ మోయటం అంటే ఏంటి? అప్పుడప్పుడు అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట, కానీ దెబ్బకి దెబ్బ కొట్టకుండా న్యాయంగా తీర్పిచ్చే దేవునికి మన సమస్యలని సమర్పించుట. దెబ్బకి దెబ్బ కొట్టడం కాదు సిలువ మోయటం అంటే. అప్పుడప్పుడు మనం అన్యాయంకి గురి అవుతుంటాం, అబద్ధాలకి గురి అవుతుంటాం, కానీ న్యాయంగా తీర్పిచ్చే దేవునికి అన్నీ అప్పచెప్తాము, దెబ్బకి దెబ్బ మనము కొట్టం. ఓకే, సో రెండో ఈఎక్స్ ఏంటంటే ఎగ్జాంప్లిఫికేషన్. మనం మూడో ఈఎక్స్కి మనం వెళ్దాము. ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అనే మాట కూడా నేను మీతో పంచుకున్నాను. ఒక మంచి గురువు దగ్గర శిశువు ఎలాగైనా రానియండి, చెడ్డవాడుగా రానియండి, కఠోర మనసు కలిగి రానియండి, ఆయనని వేరే వ్యక్తిగా ఒక మంచి గురువు మారుస్తాడు. ఇక్కడ చూడండి, నేను దీంట్లో కూడా మీకు చూపిస్తున్నాను. జాన్ ద బిలవర్డ్, హౌ ద సన్ ఆఫ్ థండర్ బికేమ్ ది అపోజల్ ఆఫ్ లవ్. మొదటిగా యోహాన్కి ఇవ్వబడిన పేరేంటి? మార్క్స్ వార్త 3:16 మనం చదివితే ఉర్మిడి కుమారుడు. ఉర్మిడి కుమారుడు అంటే వెంటనే ఆయన కోపం వచ్చేస్తుంది. అటువంటి వ్యక్తిని ఎలాగా మార్చాడు యేసు? అపోసల్ ఆఫ్ లవ్, ప్రేమకి అపోస్తలుగా మార్చాడు. ఆయనకి ఎలాగ కోపం వచ్చేసేది, ఏమన్నా అన్యాయం జరిగితే, ఎవరైనా సరిగా ప్రవర్తించకుండా ఉంటే దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను పోయినసారి చదివించాను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు సమరయ గ్రామం లోపల ప్రవేశించే ముందు సమరయులను అడుగుతున్నారు, మేము ఎక్కడన్నా నివసించుటకు మీరు మాకు చోటు ఇస్తారా అని అడిగినప్పుడు సమరయులు మీతో మాకేం పని లేదు అని అన్నప్పుడు వెంటనే యోహాను యాకోబు ఏమంటున్నారు? ప్రభువా, ఆకాశం నుంచి మేము అగ్ని రప్పించి వీళ్ళని భస్మం చేస్తాం ప్రభువా అని అంటున్నారు. వెంటనే కోపం వచ్చేస్తుంది యోహాన్కి. కానీ ప్రభువారు అక్కడ వాళ్ళని గద్దించి, మనుష్య కుమారుడు నశింప చేయుటకు రాలేదు కానీ రక్షించుటకు వచ్చి ఉన్నాడని ప్రేమతో కూడిన మాటలు పలికి వేరే చోటకి తీసుకొని వెళ్తారు. సో ఇటువంటి ఉర్మిడి కుమారుడైన యోహాన్ని ఎవరు మార్చారు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఎలాగా మార్చారు? అపోజల్ ఆఫ్ లవ్, ప్రేమ ప్రేమనే బోధించే అపోస్తులుగా మార్చాడు. నేను మీతో పోయినసారి కూడా పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. దేవుడు ప్రేమామయుడు అనే మాట ఆయన క్రియల చొప్పున మనకి ఆది కాండం నుంచి కనిపిస్తుంది. దేవుడు ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి అని. కానీ ఎక్కడ కూడా రాయబడలేదు. యోహానే రాశాడు ఆ మాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి యోహాను 4:8 ఏముంది? దేవుడు ప్రేమ స్వరూపి. ఆర్ యు ఆల్ విత్ మీ? తర్వాత మనం 4వ EX కి మనం వెళ్ళామండి. 4వ EX ఏంటి? అది కూడా నేను మీతో పంచుకొని మనం ముందుకు వెళ్తాను. అదేంటంటే ఎగ్జర్షన్ అంటే ఒక మంచి గురు దీర్ఘశాంతం కలిగి ఉన్న వ్యక్తి. అన్నీ ఒకే దినము నేర్పించాడు, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు. ఆయన శిష్యులు అన్ని కూడా అర్థం చేసుకునేటట్లు నేర్పిస్తాడు. ఇప్పుడు నేను ఉదాహరణకి మీతో పంచుకుంటున్నాను. ఎవరన్నా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో జాయిన్ అయితే 10th క్లాస్తో కూడిన పాఠాలు నేర్పిస్తారండి? ఏ స్కూల్లో అన్నా మిమ్మల్ని అడుగుతున్నా. ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన స్టూడెంట్కి 10th క్లాస్తో కూడిన సిలబస్ నేర్పిస్తారా? నేర్పించారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంకి అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు నేర్పిస్తాడు. సర్వసత్యంకి అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు అని ప్రభు వారు అంటారు. అందుకే ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 16:12-13. నేను మీకు ఈరోజు ఒకే రోజు బోధిస్తే మీరు జీర్ణం చేసుకోలేరు. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు సర్వసత్యంకి నేను నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడిని నేను మీకు ఇస్తున్నాను అని అంటారు. ఒకే దినం నేను అన్ని పాఠాలు మీకు నేర్పిస్తే మీరు జీర్ణం చేసుకోలేరు. ఒకసారి చదవమ్మా 16వ యోహాను సువార్త 12-13. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నీ నేను ఇప్పుడు మీతో పంచుకుంటే మీరు జీర్ణం చేసుకోలేరు. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు సర్వసత్యంకి నేను మిమ్మల్ని నడిపిస్తాను పరిశుద్ధాత్మ ద్వారా అని ప్రభువారు అంటున్నారు. సో ఒక మంచి గురువు ఏంటంటే అన్ని పాఠాలు ఒకే దినం నేర్పించాడు. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు స్టూడెంట్స్ ఎదిగే కొలది, వాళ్ళ మెంటల్ కెపాసిటీ పెరిగే కొలది అన్ని విషయాలు అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వాళ్ళకి చూయిస్తూ నేర్పిస్తాడు. ఓకే, సో మనం ఇప్పుడు ఈరోజు 5వ EX కి మనం వద్దాం. అదేంటంటే ఎగ్జాట్ అంటే ఒక మంచి గురువు ఏం చేస్తాడు? ఎగ్జామ్కి వెళ్ళే ముందు స్టూడెంట్స్కి వాళ్ళని మానసికంగా సిద్ధపరుస్తాడు. వాళ్ళ హృదయాల్లో భయం లేకుండా చేయుటకు ప్రయత్నిస్తాడు. మీరందరూ కూడా స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే. 10th క్లాస్ ఎగ్జామ్ రాసే ముందు కొన్ని మంచి టీచర్స్ ఏమంటారు? మీరు రాసేటప్పుడు ఇంక్ అయిపోతే కంగారు పడకండి, ఎగ్జామినర్కి చెప్పండి మీ సమస్య ఏంటో, ఆయన మీకు ఇంక్ ఇస్తాడు. ఆర్ మీ పెన్ను సరిగా రాయకుండా ఉంటే కంగారు పడకండి, భయపడకండి, మీ ఎగ్జామినర్ని అడగండి, ఇంకొక పెన్ ఆయన ఇస్తాడు. సో పేపర్ అయిపోతే పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది, మరి వైట్ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది కంగారు పడకండి, అడగండి, ఎగ్జామినర్ని మీకు వైట్ పేపర్ ఇస్తాడు. సో మానసికంగా ఒక టీచరు పరీక్ష కొరకు ఒక మంచి గురువు ఆయన శిష్యులను సిద్ధపరుస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మానసికంగా, ఆత్మీకంగా మంచి గురు ఆయన శిష్యులని ఎలాగా సిద్ధపరిచాడు? ఆయన దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గర ఏ మాటలు పలికాడు? మీకు ఇంకా సంతోషమే సంతోషము, సుఖమే సుఖము ఉంటుందని అన్నాడా? లేకపోతే శ్రమలు కూడా వస్తాయి, శ్రమలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఆదుకుంటాను, నా శక్తి ఇస్తాను మీరు శ్రమలని ఓర్చుకుంటుటకు అని అన్నాడా? లేకపోతే సుఖమే సుఖం అని అన్నాడా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. శ్రమలు చూస్తాయి. నేను ఎలాగ జయించాను, మీరు కూడా జయించుటకు నేను శక్తి ప్రసాదిస్తాను అని ప్రభువారు అన్నారు. ఒక మంచి గురు శిష్యులని రాబోయే దినంలో ఏమేమి జరగబోతుందో దాని కొరకు మానసికంగా చక్కగా సిద్ధపరుస్తాడు. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం మనం చదువుకుందామా? యోహాను సువార్త 16:33 చదవమ్మా. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను,
లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నాననెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. శ్రమలు వస్తాయి, కానీ నేను జయించినట్టు మీరు కూడా ఆ శ్రమలని జయిస్తారు. ఎందుకంటే నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టి పోట్లేదు. ఆదరణకర్తనిస్తాను. ఆదరణకర్త మిమ్మల్ని లోపల నుంచి బలపరుస్తాడు, ఏ శ్రమలు వచ్చినా సరే. ఉదాహరణకు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వాళ్ళ పేర్లు ఎవరు ఏంటో నేను చెప్పట్లేదు, కానీ మీరే ఆ ఇద్దరు శిష్యుల పేర్లు మీరు నాకు చెప్పాలి. వాళ్ళు కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, కానీ స్తుతి పాటలు పాడుతున్నారు. ఆ పరిస్థితిలో ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా నేను? చెప్పండి. పేతురు. సంఖ్యలతో బంధింపబడి కొరడా పౌలు శీలయు. ఆ? పౌలులు శీలయు. పౌలు శీల, రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ లోపల ఉండి వాళ్ళని మానసికంగా ఆత్మికంగా బలపరుస్తున్నాడు కాబట్టి, వాళ్ళ హృదయాల్లో పరలోక ఆనందం, పరలోక సమాధానం పొర్లుతున్నది కాబట్టి, వాళ్ళ హృదయాల్లో జీవజలం పొర్లుతున్నది కాబట్టి, హృదయం దేంతో నిండి ఉన్నదో నోరు అదే పలుకును. మనసులో అంతా కూడా ఆనందం. బయట ఉన్న పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, కానీ మనసులో ఆనందం పొర్లుతున్నది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సనగట్లేదు, కానీ స్తుతి పాటలు పాడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు? ఆల్రెడీ మానసికంగా ప్రభు వారు వాళ్ళని సిద్ధపరిచారు కాబట్టి. ఇంకా అపోస్తులు కూడా ఎలాగా ఆది సంఘ సభ్యులని మానసికంగా సిద్ధపరిచేవారో మనం చూద్దాం. మీరు క్రైస్తవులు అవంగానే ఇంకా మీకు సుఖమే సుఖం అని మళ్ళీ బోధించలేదు. ఏం మాటలు పలికారో మనం చూద్దాం. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22-23 చదవమ్మా. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22-23. పౌలు, బర్నబా 4 సంఘాలు వాళ్ళు మొదటి ఆత్మిక దండయాత్రలో స్థాపించిన తర్వాత లిస్ట్రా, డర్బీ, ఇకోనియం, ఆంతియోక్ అనే 4 చోటల్లో సంఘాలు స్థాపించిన తర్వాత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ పొంది ఇంకొక చోటకి వెళ్ళే ముందు ఈ కొత్తగా సంఘం ఎక్కడెక్కడ వాళ్ళు స్థాపించారో అక్కడున్న విశ్వాసులతో వాళ్ళు పలికిన కొత్త విశ్వాసులతో పలికిన మాటలేంటి? అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22-23. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ విజయ్, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. అనేక శ్రమల ద్వారా ప్రయాణమై దాని తర్వాత మీరు పరలోక రాజ్యం చేరుతారు. విజయ్ బ్రదర్, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. చూడండి. సో ఈ కాలంలో ఏం మనం బోధిస్తున్నాం? మన సంఘంలో కూడా కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు రావచ్చు. వాళ్ళ దగ్గర మనము ఎలాగ ప్రవర్తిస్తున్నాం? వాళ్ళని మానసికంగా బలపరుస్తున్నామా? ఆత్మికంగా సిద్ధపరుస్తున్నామా శ్రమల కొరకు, పరీక్షల కొరకు? అందుకే నేను ఇక్కడ వాడే సబడి క్యాప్షన్ చూడండి. ఆర్ వి ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ అడ్వర్సిటీ ఆర్ గాస్పెల్ ఆఫ్ ప్రాస్పెరిటీ? గాస్పెల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అంటే ఏంటి? సుఖమే సుఖము, యేసుక్రీస్తు ప్రభువుని మీరు సొంత రక్షకుడుగా అంగీకరించండి, పెళ్ళిళ్ళు జరిగిపోతాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయి, పిల్లలు పుడతారు, ఆరోగ్యమే ఆరోగ్యము అని అంటే సంఘం నిండిపోతుంది. కానీ అది అబద్ధం. మనం నిజాయితీగా సువార్త ఉన్నట్టు లేఖనంలో ఉన్న మాటలు ఉన్నట్టు మనం బోధిస్తున్నామా? లేకపోతే ఆర్ వి ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ ప్రాస్పెరిటీ? ప్రాస్పెరిటీ అంటే సుఖమే సుఖము అని చెప్పుట. ఆర్ గాస్పెల్ ఆఫ్ అడ్వర్సిటీ అంటే శ్రమలు వస్తాయి, కానీ అన్ని శ్రమల్లో ప్రభు వారు మనల్ని ఆదుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పౌలు భక్తుడు కూడా ఏమంటున్నాడు? మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవమ్మా. తెస్సలోనిక సంఘంని స్థాపించిన తర్వాత ఆయన ఇంకొక చోటకు వెళ్ళి అక్కడి నుంచి మొదటి పత్రికను రాస్తున్నాడు తెస్సలోనిక సంఘంకి. ఏమని రాస్తున్నాడు ఒకసారి మనం చూద్దామా? మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మను స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించుటకును మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది ముందుగానే మేము చెప్పితిమి కదా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. శ్రమలు
అకస్మాత్తుగా రాలేదు. కష్టాలు అకస్మాత్తుగా రాలేదు, ముందే మేము చెప్పితిమి కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి గురు మరి చెప్తున్నారు, ఎగ్జామ్స్ కొరకు, పరీక్షల కొరకు, పరీక్ష వచ్చే ముందే మానసికంగా సిద్ధపరుస్తాడు స్టూడెంట్స్ని. అలాగే మన గొప్ప గురు లేఖనం ద్వారా, ఆయన సేవకుల ద్వారా స్వయాన ఆయనే మనల్ని పరీక్షల కొరకు మానసికంగా సిద్ధపరిచే, ఆత్మికంగా సిద్ధపరిచే గురువు అయి ఉన్నాడు. సో ఎగ్జాట్ తర్వాత మనము ఎగ్జామినేషన్కి మనం వద్దాం. పరీక్షలు వచ్చినప్పుడు ఎలాగ మనం ఆ పరీక్షలని ఎదుర్కోవాలి, ఆ పరీక్షలని మనము వచ్చినప్పుడు ఎలాగా ఆత్మ మీద మనము ఆధారం పడాలి, వాక్యం మీద మనం ఎలాగ ఆధారం పడాలి. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు పిక్చర్స్తో పాటు చూపిస్తున్నాను. నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. డిగ్రీ కాలేజ్లో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఎలాగుంటుందో పరీక్ష, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు కూడా అలాగే ఉంటుందా, లేకపోతే వ్యత్యాసం ఉంటుందా? కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. భానుమతి గారు చాలా చక్కగా చెప్పారు. డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్స్ ఒక రకంగా ఉంటాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ ఇంకో రకంగా ఉంటాయి. అందుకే ఎగ్జామినేషన్ 2 grades అని నేను అక్కడ పైన హెడ్డింగ్ పెట్టాను. 2 గ్రేడ్లు ఉంటాయి, 2 లెవెల్స్ ఉంటాయి. ఒక పరీక్షలు ఒక స్థాయిలో మనం ఉన్నప్పుడు వస్తాయి, రెండో పరీక్ష మనం ఇంకొక స్థాయికి మనం ఎదిగినప్పుడు వస్తాయి. మారు మనసు పొందినప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవటంబంతో కూడిన పరీక్షలు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితమే మనకు మాదిరి అని నేను మీతో పంచుకున్నాను. ఆయన ఇంకా పరిచర్య కూడా ప్రారంభం చేయలేదు. బాప్తిజం పొందిన తర్వాత వెంటనే ఆయన జీవితంలో నేత్రాశ, శరీరాశ, జీవటంబంతో కూడిన పరీక్షలు వచ్చినాయి. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత, ఇక్కడ చూడండి, అరణ్యంలో ఉన్నప్పుడు విజయ్ బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తారు రైట్ సైడ్ పిక్చర్లో. యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో ఉన్నారు, 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు వచ్చి శోధిస్తున్నాడు. శరీరాశతో కూడిన శోధనలు, నేత్రాశతో కూడిన శోధనలు, జీవటంబంతో కూడిన శోధనలు తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ శోధనలని ఎలాగా తట్టుకున్నారంటే లేఖనంని ఆధారం చేసుకొని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి శోధన ఏంటి? ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు వచ్చి చెప్పిన మాటలు ఏంటి? నువ్వు దేవుని కుమారుడిని కదా, అద్భుతాలు చేయగలుగుతావు కదా, ఈ రాయలని రొట్టెలుగా మార్చి తిను అని అన్నప్పుడు ప్రభు గారు చెప్పిన మాటలు ఏంటంటే, రాయబడలేదా ఏమని? మనిషి దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేతనే జీవిస్తాడు కానీ రొట్టె వలన కాదు. ఎక్కడ రాయబడింది? ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. మరి చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఏ వాక్య భాగంని ఆధారం చేసుకొని ఆ శోధనని తట్టుకున్నారు? ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. లేఖనం జ్ఞాపకం పెట్టుకోండి, దాన్ని 2 అంచుల ఖడ్గము అని కూడా లేఖనము సెలవిస్తుంది. వాక్యంని బైబిల్ ఏ మాట వాడి వర్ణిస్తుందమ్మా? 2 అంచుల ఖడ్గం. అంటే ఇట్ ఈస్ అ వెపన్ ఆఫ్ డిఫెన్స్, ఇట్ ఈస్ అ వెపన్ ఆఫ్ అఫెన్స్. సాతానుడు మన జీవితంలో తీసుకొని వచ్చే శోధనల్ని తట్టుకునేటకు అది ఒక ఆయుధంగా ఉంటుంది. అలాగే సాతాన్ని దూరం చేయుటకు, తొలగించుటకు అది ఒక ఆయుధంగా ఉంటుంది. మొదటి 2 శోధనలు వచ్చినప్పుడు వెపన్ ఆఫ్ డిఫెన్స్గా వాడుతున్నారు. ఆ శోధనలని తట్టుకుంటుటకు లేఖనంని వాడుతున్నాడు. కానీ 3వ శోధన వచ్చినప్పుడు సాతాన్ని అక్కడి నుంచి తరిమి వేయుటకు లేఖనంని వాడుతున్నాడు. 2వ శోధన ఏంటి? పైన ఎత్తైన చోటకు తీసుకొని వెళ్ళి, ఆలయం పైన తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి దుంకు, చాలా పేరు పొందుతావు అని ప్రభువారిని శోధిస్తున్నాడు. దేవుడు నీ దేవదూతల్ని పంపించి కాపాడుతాడు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబేంటి? ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం ఉంది, అనవసరంగా దేవుడిని మనము శోధించకూడదు. ఎందుకు ఎత్తైన చోట నుంచి దుంకమంటున్నాడు? అక్కడి నుంచి దుంకితే ఏమొస్తుంది? వెంటనే పాపులారిటీ వస్తుంది. అడ్వెంచర్ చేస్తే పాపులారిటీ వస్తుంది. ఈ కాలంలో కూడా అందరు దుబాయ్ బుర్జ్ నుంచి ఎందుకు దుంకుతున్నారు? ఐఫిల్ టవర్ నుంచి ఎందుకు దుంకుతున్నారు? కింద టీవీ క్రూ వాళ్ళు ఉంటారు, మైక్ పెట్టుకొని, సార్ ఎలాగ అనిపించింది పైనుంచి దుంకినప్పుడు అని అడిగేటోళ్ళు ఉంటారు. వెంటనే పేరు ప్రతిష్ట వచ్చేస్తుంది. అందుకే అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు. ఇంకా 3వ శోధన ఏంటి? నేత్రాశతో కూడిన శోధన.
బంగారం, వెండి, రాజ్యంలన్నీ కూడా సాతానుడు చూపిస్తున్నాడు. చూపించి నన్ను పూజించు, ఇదంతా కూడా నేను నీకు ఇస్తాను అని అన్నప్పుడు ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటి? ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 13వ వచనంలో రాయబడలేదా? యెహోవా దేవుని తప్పితే వేరే ఎవరిని కూడా పూజించకూడదు, సాతానా తొలగిపో ఇక్కడి నుంచి అని ఆజ్ఞాపిస్తున్నారు. మా జాగ్రత్త వినండి. ఈ శోధనల వెనకాల మనం నేర్చుకునే పాఠం కూడా ఏంటి అని అంటే, మొదటిగా శోధనలు వచ్చినప్పుడు ఎక్కువ వరకు లేఖనంని మనం ఆధారం చేసుకొని ఆ శోధనలను మనము తట్టుకోవాలి. సో ఏ క్రైస్తవుని కన్నా ఈ ఆలోచన వస్తుంది. నేను 32,000 వచనాలు ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు ఎన్ని వచనాలు ఉన్నాయేమో? 32,000 ఉన్నాయి. నేను ఎలాగా కంఠస్థం చేసుకోగలుగుతాను అని ఏ క్రైస్తవుని కన్నా సందేహం పుడుతుంది. హౌ కెన్ ఐ మెమరైజ్ 32,000 వర్సెస్ అని. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మనం చేసే పని మనం చేయాలి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. మనం లేఖనం రోజు చదవాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం రోజు చదవాలి. జాగ్రత్త వినండి. సరి అయిన వాక్యము సరి అయిన సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినం 5 అధ్యాయాలు చదవండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. మీ పని మీరు చేయండి, దేవుడు పని దేవుడు చేస్తాడు. క్రైస్తవ జీవితంలో ఒక జ్ఞాపకం పెట్టుకోండి, రాతే బాణంలో నీళ్లు నింపటం మన పని, దాన్ని ద్రాక్షారసంగా మార్చడం యేసు పని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లాజర్ సమాధి ముందు రాయి తీయటం మన పని, చనిపోయిన లాజర్ని లేపటం మన దేవుని పని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. రాతే బాణంలో నీళ్లు మనము ప్రభు చెప్పినట్టు నింపితే ఆయన ద్రాక్షారసంగా దాన్ని మారుస్తాడు. కానీ మనం ద్రాక్షారసంగా నీళ్ళని మార్చగలుగుతామా? మార్చలేము. మన పని మనం చేయాలి. 32,000 వచనాలు కంఠస్థం చేసుకోవటం కష్టము, కానీ ప్రతి దినం ఒక 5 అధ్యాయాలు చదువుతాం బైబిల్లో, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. సరి అయిన వాక్యం సరి అయిన సమయంలో గుర్తు చేయుట అది దేవుని పని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సాతాను శోధనల్ని తట్టుకుండుటకు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ఆయన కడబడి ఆదాం. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా చదువుకుందామా? చదవమా. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరేంటి? కడబడి ఆదాం. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కడబడి ఆదాం. ఇప్పుడు యేసుకి మొదటి ఆదాంకున్న పోలికేంటి? ఇద్దరి జన్మంలో మానవుని పాత్ర అనేది లేదు. ఆదాము జన్మము అద్భుతమే, యేసుక్రీస్తు ప్రభు జన్మం కూడా అద్భుతమే. అడుగుతున్నా మిమ్మల్ని ఒక ప్రశ్న. ఆదాంకి తల్లిదండ్రులు ఉన్నారమ్మా? పెళ్ళైన తర్వాత పుట్టాడు ఆయన? చెప్పండి. దేవుడే సృష్టించాడు. అందుకే ఆదాంకి కూడా దేవుని కుమారుడు అనే పేరు ఇవ్వబడింది లేఖనంలో. ఎక్కడ రాయబడి ఉంది ఆదాం కూడా దేవుని కుమారుడని? అది కూడా నేను సహోదరి భానుమతితో చదివిస్తాను. చదవమ్మా. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం చదవమ్మా. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆదాంకి కూడా దేవుని కుమారుడు అనే పేరు ఇవ్వబడింది లేఖనంలో. కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. మొదటి శోధన ఈదెన్ తోటలో వచ్చినప్పుడు అక్కడ కూడా నేత్రాశ, శరీరాశ, జీవటమంతో కూడిన శోధన వచ్చినప్పుడు మొదటి ఆదాం పడిపోయాడు, కానీ కడబడి ఆదాం నిలకడగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ కూడా ఏమొచ్చింది? ఈదెన్ తోటలో కూడా నేత్రాశ, శరీరాశ, జీవటమంతో కూడిన శోధనలు. చెట్టు ఆకర్షణీయంగా కనిపిస్తున్నది, ఆహారంకి మంచిగుంది. శరీరాశ చాలా అందంగా ఉంది. అక్కడ ఉన్న పండు నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవటమ్మము. ఈ పండు తింటే మాకు ఏమొచ్చేస్తుంది? జ్ఞానం వచ్చేస్తుంది, మేము దేవునికి సమానం అయిపోతాం. జీవటమ్మము అన్ని కూడా ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ చూడండి, కడబడి ఆదాము 3 శోధనలు వచ్చినప్పుడు ఎలాగ నిలకడగా ఉన్నాడు, లేఖనంని ఆధారం చేసుకొని ఎలాగ సాతాన్ని ఓడించాడు. ఇంకొక మాట నేను మీతో పంచుకోవాలి.
ఈదెన్ తోట పచ్చగుంటదమ్మా లేకపోతే అరణ్యం లెక్క ఉంటుందా అడుగుతున్నాను మిమ్మల్ని. ఈదెన్ తోట ఎలాగుంటదమ్మా? పచ్చగుంటదా, మంచిగా అందంగా ఉంటుందా, లేకపోతే అరణ్యం లెక్క ఉంటుందా? అందంగా ఉంటది. చాలా అందంగా ఉంటది. కానీ ఇక్కడ చూడండి ఈ పిక్చరు, విజయ్ బ్రదర్ మనకి కబ్జర్ పెట్టి చూపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు అదే శోధనలు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అరణ్యంలో తట్టుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి పిక్చర్. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నది ఇదేం తోటనా? కాదు, అక్కడ ఒక చిన్న పచ్చి గడ్డి కూడా కనిపించదు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు నేను ఇజ్రాయెల్ ఇదంతా కూడా చూసి వచ్చాను. ఎక్కడ ఏ అరణ్యంలో ఏ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శోధనలను తట్టుకున్నారో ఆ చోట ఉన్నది ఇజ్రాయెల్ దేశంలో. ఇప్పుడు కూడా ఒక చిన్న పచ్చి గడ్డి కూడా కనిపించదు. అక్కడ ఈ శోధనలను ఆయన తట్టుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా ఒక ప్రాముఖ్యమైన సత్యం మరి మీతో పంచుకుంటున్నాను. అదేంటంటే ఆహారం తినుటకు అవసరం. ఆహారం తినుటకు అవసరం. ఇంకా ప్రభువారు ఆయన పరిచర్య ప్రారంభం చేసిన తర్వాత మంచి పేరు పొందబోతున్నారు. ఇంకా ఏంటి? రెండో రాకడ తర్వాత తండ్రి చేత అధికారం పొంది లోకంని ఆయన పరిపాలించబోతున్నాడు. చాలా ముఖ్యమైన మాట నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఏదన్నా అవసరమైనది మనం ఎవరి చేతి నుంచి పొందుతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది, అది పవిత్రమైనదా అపవిత్రమైనదా అని. ఆహారము యేసుకి అవసరం. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత శోధనలు వచ్చినాయి. ఆయనకు ఆహారం అవసరం. రోటీ కపడా ఓర్ మకాన్ అని మనం అంటుంటాం, అవునా కాదా? నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. ఆహారం ప్రతి వ్యక్తికి అవసరం. ఆహారం తింటేనే ఆయన బతుకుతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సాతాను చేతి నుంచి ఆహారం పుచ్చుకుంటలేరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తండ్రి చేతి నుంచే పొందుతున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? శోధనలు అయిపోయిన తర్వాత పరమ తండ్రి ఏం చేశాడంట? మత్తయి సువార్త 4:11 చదవమ్మా. దేవదూతల ద్వారా ఆహారం యేసుక్రీస్తు ప్రభువారికి పంపించారు. ఒకసారి చదవమ్మా, మత్తయి సువార్త 4:11. మత్తయి సువార్త 4:11. శోధనలు అయిపోయిన తర్వాత అలాగే ఆకలితోనే ఉన్నారా, లేకపోతే దేవదూతలను పంపించాడు ఆహారం ఇచ్చి? అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఆయనకి పరిచర్య చేసిరి, ఆహారం తీసుకొని వచ్చిరి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? జాగ్రత్త వినండి. ఏ చేతి నుంచి మనం పొందుతున్నామో అది ముఖ్యం. సాతానుడు చేతి నుంచి మనం ఏమైనా పొందుతున్నామా, లేకపోతే దేవుని చేతి నుంచి మనం పొందుతున్నామా? దేవుని చేతి నుంచి పొందేది అంతా కూడా పరిశుద్ధమైనది. సాతాన్ చేతి నుంచి పొందేది అపవిత్రమైనది. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభం చేసిన తర్వాత మంచి పేరు పొందుతున్నారు. వేల కొలది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. కానీ తండ్రి సమయంలో ఆ పేరు పొందాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తండ్రి చిత్తం ప్రకారంగా మంచి పేరు పొందాడు. సాతానుడు పైనుంచి దుంకి నువ్వు చాలా ఫేమస్ అయిపో అంటే నేను దుంకను అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అడ్వెంచర్ చేసి నేను పాపులారిటీ పొందను. తండ్రి ఇచ్చే సమయంలో నేను పాపులారిటీ పొందుతాను. తండ్రి చేతి ద్వారా నేను పేరు ప్రతిష్ట పొందుతాను. ఏదో అడ్వెంచర్ చేసి కాదు, నీ మాటలు విని కాదు అని ప్రభువారు అంటున్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అలాగే రెండో రాకడ తర్వాత తండ్రి దగ్గర నుంచి పొందిన అధికారంతో లోకంనే యేసుక్రీస్తు ప్రభువారు పరిపాలిస్తారు. సాతానుడు ఏం చేశాడు? మూడో శోధనలు మనం చూసాం. లోకంలో ఉన్న వెండి బంగారం రాజ్యంలన్నీ చూయించి ఇదంతా కూడా నేను నీకు ఇస్తాను, నన్ను పూజించు అని అంటే, సాతానా తొలగిపో ఇక్కడి నుంచి అని యేసుక్రీస్తు ప్రభువారు లేఖనం వాడి గద్దిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రతిష్ట, ఆ అధికారం, ఆ రాజ్యములు అన్ని కూడా తండ్రి చేతి నుంచి రెండో రాకడ తర్వాత ఆయన పొందుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా జాగ్రత్తగా వినండి, మరీ చెప్తున్నా. ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనది అనేది తెలుసుకోవాలి అని అంటే తండ్రి చేతి నుంచి మనం ఏమన్నా పొందితే అది పవిత్రమైనది. సాతాన్ చేతి నుంచి మనం పొందితే అది అపవిత్రమైనది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది కూడా మనం నేర్చుకోవాలి క్రైస్తవ జీవితంలో. మన గురు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాదిరి ఉంచిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తర్వాత రెండో రకమైన శోధనలు ఏంటి? ఇక్కడ చూడండి, గెత్సెమనీ తోటలో
శిల్వ మరణంకి ఆయనను అప్పచెప్పుకోవాలి. ఇక్కడ చూడండి, కింద పిక్చర్ మనకు విజయ్ బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తారు. అక్కడ లేఖనం కూడా వాడట్లేదు యేసుక్రీస్తు ప్రభువారు. సాతాన్ని ఎదిరించుటకు లేఖనం మీద ఆధారం పడట్లేదు. భయంకరమైన శోధనలు రాబోతున్నాయి. శిల్వ మరణంకి ఆయనని సమర్పించుకోవాలి. అన్యాయముకి ఆయన గురి అవుతాడు, అబద్ధాలకి గురి అవుతాడు, శిల్వ వేయబడతాడు. మానసిక నొప్పి, శారీరక నొప్పి, ఇంకా ఆత్మిక నొప్పి ఆయన అనుభవించబోతున్నాడు. ఆ సమయంలో సాగిలపడి ప్రార్థన చేసి దేవుని చేత ఆదరించబడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగా ప్రార్థన చేస్తే, తండ్రి నీ చిత్తమే జరుగును గాక, వీలైతే ఈ పాత్రను తీసివేసేయి, అయినా సరే నీ చిత్తమే జరుగును గాక అని. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్. ఇది ఇక్కడ సాతానుడు రావట్లేదు శోధించుటకు. ఇక్కడ ఏమున్నది అని అంటే, ప్రభువారు అన్యాయంకి గురి అవ్వాలి, అబద్ధాలకి గురి అవ్వాలి, మానసిక నొప్పి, శారీరక నొప్పి, ఇంకా భౌతిక నొప్పికి గురి అవ్వాలి. ఈ సమయంలో లేఖనంని కూడా ప్రభువారు వాడట్లేదు. ఆయనని తండ్రి చిత్తంకి సమర్పించుకోవాలి, శిల్వ మరణంకి సమర్పించుకోవాలి. ప్రార్థన చేస్తున్నాడు, వీలైతే ఈ పాత్రను తీసివేసి అయినా సరే నీ చిత్తమే జరుగును గాక అని తండ్రి మీద ఆధారం పడినప్పుడు తండ్రి ఏం చేశాడు ఒకసారి మనం చూద్దామా? లూకాసు వార్త 23వ అధ్యాయము మనము చదువుదాము. దేవుడు ఏం చేశాడు? దేవదూతని అక్కడ పంపించి యేసుక్రీస్తు ప్రభువారు ఆదరించబడేటట్లు చేస్తున్నారు. ఇక్కడ ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ అండి. దాంతో కూడిన వాక్య భాగం నేను సహోదరి భానుమతితో చదివిపిస్తాను. అమ్మా చదవమ్మా, లూకాసు వార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము ఒకసారి చదవమ్మా. 43వ వచనం, 22వ అధ్యాయం 43వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్. ఇక్కడ నేత్రాశ, శరీరాశ, జీవటమం లేదు. ఇక్కడ శిల్వ మోయటము అని అంటే అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట, తన దెబ్బకి దెబ్బ కొట్టకుండా అన్యు తండ్రి చేతిలో సమర్పించుట, అదే నిజమైన విజయం, అదే నిజమైన ఎగ్జామినేషన్కి పాసింగ్ మార్క్స్, అదే ఎగ్జామినేషన్లో మనం పాస్ అయినట్టు గుర్తు. అది ఆల్ విత్ మీ. క్రైస్తవ జీవితం ప్రారంభంలో నేత్రాశ, శరీరాశ, జీవటమంతో కూడిన శోధనలు వస్తాయి. దాని తర్వాత మనం ఎదిగే కొలది యేసు గుణములు మనలో పుట్టాలి అని అంటే, యేసు లాంటి దీర్ఘశాంతం, యేసు లాంటి తగ్గింపు, యేసు లాంటి సాత్వికము మనలో పుట్టాలంటే యేసు వలె మనం శిలువ మోస్తేనే ఆ సాత్వికము, ఆ తగ్గింపు, ఆ ఆశా నిగ్రహం మనలో పుడుతుంది, ఆ దీర్ఘశాంతం మనలో వస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? తండ్రి కోరిక ఏంటి? మనం రక్షణ పొందిన తర్వాత యేసు రూపంలో మనం మార్చబడి పరలోకం చేరాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? మా జాగ్రత్త వినండి, ఒక ప్రాముఖ్యమైన సత్యం మీతో పంచుకుంటున్నాను. సాతానుడు దేని వలన పడిపోయాడమ్మా పరలోకం నుంచి? ఏ పాపం వలన పడిపోయాడు? మీరే చెప్పాలి, అన్మ్యూట్ చేసుకోండి. గర్వం, రైట్ ఆన్సర్. ఎందుకు తండ్రి మనల్ని యేసు రూపంలో మారుస్తున్నాడు? లక్షల కొలది సంవత్సరాలు మనం పరలోకంలో నివసించబోతున్నాం. 1000 కొలది సంవత్సరాలు మనం తండ్రితో నివసించబోతున్నాం. యేసు రూపంలో మార్చబడిన వ్యక్తి యేసు లాంటి తగ్గింపు, యేసు లాంటి సమర్పణ, యేసు లాంటి దీర్ఘశాంతం కలిగి సంతోషంగా తండ్రి సన్నిధిలో 1000 కొలది సంవత్సరాలు జీవించబోతున్నాడు. అందుకే యేసు రూపంలో మనల్ని మారుస్తున్నాడు తండ్రి. అది నేత్రాశ, శరీరాశ, జీవటంతో కూడిన శోధనలు తట్టుకున్న తర్వాత వెంటనే ఆ యేసు రూపం రాదు మనకి. యేసు లాంటి సాత్వికం, యేసు లాంటి తగ్గింపు, యేసు లాంటి ఆశా నిగ్రహం, యేసు లాంటి ఓర్పు రావాలి అని అంటే ఆయన వలె మనము అప్పుడప్పుడు అన్యాయంకి గురి అవ్వాలి, అబద్ధాలకి గురి అవ్వాలి. అన్నీ దేవుని శక్తి మీద ఆధారం పడి తట్టుకుండే శక్తి మనం పొందాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? శ్రమల బట్టి నేను అతిశయిస్తున్నాను అని అంటున్నాడు. ఒకసారి దియమ్మా భానుమతి, రోమిలికి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు.
ఇది రెండో పరీక్ష. నేత్రాశ, శరీరాశ, జీవటంతో కూడిన పరీక్షలు క్రైస్తవ జీవితం ప్రారంభంలోనే వచ్చేస్తుంది. మనం ఆత్మీకంగా ఎదిగే కొలది ఈ రెండో రకమైన పరీక్షలు వస్తాయి. అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట, కానీ దెబ్బకి దెబ్బ కొట్టకుండా అన్ని ఓచుకుండుట యేసు శక్తి మీద. ఒకసారి చదవమ్మా, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము. ఎందుకనగా నేను అతిశయపడుతున్నాను. ఎందుకు? యేసు గుణములు నాలో పుడుతున్నాయి. ఓర్పు, యేసు లాంటి ఓర్పు నాలో వస్తున్నది. యేసు లాంటి తగ్గింపు వస్తున్నది. యేసు లాంటి ఆశా నిగ్రహం వస్తున్నది. యేసు లాంటి సహనం నాలో వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అందుకు ఈ పరీక్షల ద్వారా మనం ప్రయాణమై వెళ్ళేటట్లు దేవుడు చేస్తాడు. చివర్లో ఐఎమ్ కమింగ్ టు ద లాస్ట్ EX. ఏమనంటే ఆ పరీక్షలు మనం పాస్ అయినప్పుడు యేసు నోటి నుంచి మనం వినే మాటలేంటి? పరలోకం చేరినప్పుడు ఏమంటాడంటే, నా వలే నువ్వు జయించా, నా వలే నువ్వు జయించా, నాతో కూర్చో, నా సింహాసనం పక్కన కూర్చో, దేవదూతలు కూడా తీర్పిచ్చుటకు నేను అధికారం ఇస్తాను, పరిపాలించుటకు నేను అధికారం నీకు ఇస్తాను, నా వలే జయించిన వాని విను అని ఆ మాటలతో పరలోకంకి మనల్ని చేర్చుకుంటాడు ప్రభు. ఒకసారి నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దామా విజయ్ బ్రదర్? ఒకసారి చదవండి అమ్మా భానుమతి గారు. 3వ అధ్యాయం 21వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ చూడండి, మనం యేసు పక్కన కూర్చుంటున్నాం. విజయ్ బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. యేసు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడంటే ఆయన పక్కన మనల్ని కూర్చోబెడతాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ పిక్చర్, అందరూ డిగ్రీ పాస్ అయిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన తర్వాత కాన్వకేషన్ సెరమనీలో ఎలాగా సంతోషంగా పాల్గొంటున్నారు. అక్కడ లెఫ్ట్ సైడ్ పిక్చర్లో ఎవరైనా దుఃఖంలో ఉన్నట్టు మీకు అనిపిస్తుందా, లేకపోతే సంతోషంగా ఉన్నారా? స్టూడెంట్స్ చెప్పండి. సంతోషంగా ఉన్నారు. కన్వకేషన్ సెరమనీ జరిగింది, గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ పాస్ అయ్యారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ పాస్ అయ్యారో, కానీ ఎంతో సంతోషంగా ఉన్నారు. మనం కూడా ఈ పరీక్ష పాస్ అయిన తర్వాత ఎక్సలెంట్ అనే గ్రేడ్ మనం పొందుతాం. అందుకే లాస్ట్ EX నేను ఏం వాడుతున్నానమ్మా? సబెడింగ్. మన గ్రేటెస్ట్ గురు, మన గొప్ప గురు ప్రభు వారు మనకిచ్చే గ్రేడ్ ఏంటి? ఎక్సలెంట్. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభు వారు ఏమంటారు? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో, నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు, మీ తలంపులు నా తలంపులు లాంటివి కావు. ఆకాశం ఎంత ఎత్తైన చోటలో ఉందో భూమితో పోలిస్తే నా తలంపులు అంత ఎత్తైన చోటలో ఉంది. సో నేను జయించినట్టు అని ప్రభు వారు అంటున్నారు కదా. నేను జయించినట్టు ప్రతి క్రైస్తవుడు ఎవరు జయిస్తారో ఆయనని నా సింహాసనం పక్కన కూర్చోబెట్టి లోకంని పరిపాలించటకు, దేవదూతల్ని పరిపాలించటకు నేను అధికారం ఇస్తాను అని అంటున్నారు. జాగ్రత్త వినండి, యేసు ఎలాగ జయించాడు. ఇది ఒక్క మాట నేను చెప్పేసి ముగించేస్తున్నాను. నేను జయించి నా వలె ఎవరు జయిస్తున్నారు వాళ్ళని నా సింహాసనం పక్కన కూర్చోబెడతానని అంటున్నారు. యేసు ఎలాగ జయించాడు ఒకసారి చదువుదామా? లూకా సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదువమ్మా. పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభువుని శిలువ మరణం నుంచి తప్పించాలని ప్రయత్నిస్తుంటే ప్రజలు ఎటువంటి ఒత్తిడి తీసుకొని వచ్చారు పొంతి పిలాతు మీద? ఒకసారి చదువుదామా? లూకా సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదువమ్మా. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. అరే, వాళ్ళ కేకలే గెలిచాను. యేసుక్రీస్తు ప్రభువు శత్రువుల కేకలే గెలిచాను. యేసు సామాజికంగా ఓడిపోయాను, శత్రువుల దృష్టిలో ఓడిపోయాను, కానీ తండ్రి దృష్టిలో గెలిచాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దెబ్బకి దెబ్బ కొట్టకుండా అటువంటి శత్రువులను కూడా క్షమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం, అది నిజమైన విజయం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? తండ్రి దృష్టిలో విజయం అంటే ఏంటి?
నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు, నా తలంపులు మీ తలంపులు లాంటివి కాదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. విజయ్ బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్ ఎట్ దట్. అక్కడ చూడండి, విజయ్ బ్రదర్ వెంటనే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల మీద కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. అక్కడ ఏమని రాయబడి ఉన్నది? దేవుని ఆలోచనలు మన ఆలోచనలు లాంటివి కావు. ఈ లోకరీతిగా జయము అని అంటే అందరు అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి జ్ఞాపకం చేసుకుంటారు. అలెగ్జాండర్ ద గ్రేట్ సైన్యం తీసుకొని వచ్చాడండి, ప్రపంచంనే గెలిచేశాడండి, ప్రపంచంనే స్వాధీనపరుచుకున్నాడండి, అలాగనుకుంటారు విజయం అంటే. కానీ నిజమైన విజయం ఏంటంటే అప్పుడప్పుడు అన్యాయంకి గురి అయినా సరే, అబద్ధాలకి గురి అయినా సరే, దెబ్బకి దెబ్బ కొట్టకుండా ఆ శత్రువులనే ప్రేమించుట, అది నిజమైన విజయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అలాగా జయించిన వ్యక్తిని ఏం చేస్తాడంటే యేసు, ఆయన సింహాసనం పక్కన కూర్చోబెట్టి లోకంని పరిపాలించడానికి అధికారం ఇస్తాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అప్పుడండి మనం ఎక్సలెంట్ రివార్డ్ అనేది పొందేది, ఎక్సలెంట్ గ్రేడ్ అనేది పొందేది ఎప్పుడు? యేసు వలె జయిస్తే. యేసు ఎలాగా జయించాడు? సామాజికంగా ఓడిపోయాడు, ఆయన శత్రులే గెలిచారు, వాళ్ళ కేకలే గెలిచాను అని లేఖనం సెలవిస్తున్నది. కానీ తండ్రి దృష్టిలో గెలుస్తున్నాడు. ఎందుకంటే అన్యాయంకి గురి అవుతున్నా సరే, అబద్ధాలకి గురి అవుతున్నా సరే, శత్రువులని ద్వేషించకుండా వాళ్ళ కొరకే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అది పరిశుద్ధాత్మ శక్తి వల్లనే వీలవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లోపల నుంచి బలపరుస్తుండగా మనం కూడా ఆ స్థాయికి వచ్చేస్తాం. ఎవరు మన పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరు మనల్ని మన పట్ల అబద్ధాలు మాట్లాడుతున్నారో, మనల్ని హింసిస్తున్నారో, వాళ్ళని ప్రేమించుటకు దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది నిజమైన విజయం. అప్పుడు మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ పాస్ అయినట్టు. ఓన్లీ నేత్రాశ, శరీరాశ, జీవటం మీద విజయం పొందటమే కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నానండి. మనం వాడిన ఈఎక్స్లు గుర్తున్నాయా? మరి గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ చూడండి, వెంటనే మన విజయ బ్రదర్ మనకు అన్ని కూడా చూపిస్తున్నారు. మొదటి ఎక్స్ ఏంటంటే ఎక్స్పల్షన్, చీకటిని దూరం చేస్తాడు. మన గొప్ప గురువు చీకటిని దూరం చేస్తాడు. రెండవది ఎగ్జాంప్లిఫికేషన్, ఈ దారిలో నడుచుకోండి అని చెప్పటం మాత్రమే కాదు, మొదట్లో ఆ దారిలో ఆయన నడుచుకొని చూపిస్తాడు ఒక మంచి గురువుగా. ఓకే. మూడవది ఎక్స్చేంజ్, ఏ స్వభావం కలిగి మనం వస్తామో ఆ స్వభావాన్ని మార్చి వేసేస్తాడు. రాతి గుండెతో వస్తే మాంసం గుండె మనకి ఇస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? నాలుగవది ఎక్సర్షన్, దీర్ఘశాంతంతో అన్ని పాఠాలు మనకి నేర్పిస్తాడు. దీర్ఘశాంతంతో అన్ని పాఠాలు ఒకే దినం నేర్పించాడు. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం అర్థం చేసుకునే కొలది పాఠాలు నేర్పిస్తాడు. ఐదవది ఎగ్జాట్, మానసికంగా ఏ పరీక్ష కొరకన్నా మనల్ని సిద్ధపరుస్తాడు. మొదట్లో పరీక్ష వెంటనే రాదు, మానసికంగా మనల్ని సిద్ధపరిచిన తర్వాతనే పరీక్షని అనుమతిస్తాడు. దాని తర్వాత పరీక్షను మనం ఎలాగా తట్టుకోవాలో దానికి ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? నేత్రాశ, శరీరాశ, జీవటంతో కూడిన పరీక్షలు వస్తే ఎలాగ మనం తట్టుకోవాలి, అలాగే అన్యాయంకి, అబద్ధాలకి మనం గురి అవుతే ఎలాగ మనం తట్టుకోవాలి ఆ శోధనలని మనకు మాదిరి ఉంచిపోయాడు ఎగ్జామినేషన్ టైంలో. ఏడవది ఎక్సలెంట్, ఆయన ఎలాగా మాదిరి ఉంచిపోయాడో అన్యాయం, అబద్ధాలకి గురి అయినప్పుడు అలాగే మనం నడుచుకుంటే గొప్ప బహుమానాలు మనకి ఇస్తాడు. ఎక్సలెంట్ గ్రేడ్ అనేది ఇస్తాడు పరలోకంలో. ఆయనతో పాటు సింహాసనంలో కూర్చోబెట్టి, ఆయన పక్కన కూర్చోబెట్టి పరిపాలించుటకు, దేవదూతలనే పరిపాలించుటకు, దేవదూతలకే తీర్పిచ్చేటట్లు అధికారము ఇస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి పాస్టర్ రితీష్ గారికి మరి ఫ్లోర్ నేను అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. గ్రేస్ అండ్ గ్లోరీ మినిస్ట్రీస్ బట్టి ఎంతో వందనాలు. పాస్టర్ రితీష్ గారికి మీరు ఇచ్చిన ఈ దర్శనము, ఈ భారం బట్టి ఎంతో వందనాలు. ప్రతి దినం తండ్రి ఉదయకాలంలోనే ఈ బిడ్డలందరూ కూడా ఈ పరిచర్యలో పాల్గొనే ప్రతి వ్యక్తి, ఎంతో మంది నిద్రించే సమయంలో వాళ్ళు లెగిసి వాళ్ళ దినంని పరమ తండ్రి సన్నిధిలో మేము ప్రారంభం చేయాలని ప్రార్థనలో పాల్గొంటారు. ఎంతో ఆసక్తితో, ఎంతో పట్టుదలతో తండ్రి, ఎంతో త్యాగపూర్వకమైన మనసుతో ఈ ప్రేయర్ మీటింగ్స్లో పాల్గొంటున్నారు. ఈ పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. ఎంతో మంచి ఆశలతో, కోరికలతో, ఆత్మిక కోరికలతో, ఆత్మిక ఆశలతో
ఈ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనే ప్రతి వ్యక్తిని తండ్రి మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. రాబోయే దినంలో కూడా ఈ పరిచర్యని మీ మహిమార్థమై వాడుకోండి. పాస్టర్ రితీష్ గారిని అభిషేకించండి, గొప్ప పనిముట్టుగా మీ చేతిలో వాడుకోండి. ఆయనను మీ నోటి బూరగా వాడుకోండి. ఆయన ప్రసంగించే ప్రసంగాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మీ కృప చూపించండి. అలాగే తండ్రి, మీ దీనదాసుని ఈ సమయంలో ఈ ఉదయకాలంలో మీరు నన్ను వాడుకున్నారు, దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసిన విజయ్ బ్రదర్ని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఆ సహోదరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఏ పాఠాలు మీరు ఈరోజు మాకు నేర్పించున్నారో ఈ ఉదయకాలమున, అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్.